ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను చదివి వినిపిస్తాను మీకు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇలాంటి అద్భుత సంఘటన జరగలేదు అన్నది ఏమీ అతిశయోక్తి కాదు. మానవ రూపధారి సజీవంగా ఉంటే మరణానుభూతిని పొందుతూ చైతన్యాన్ని దేహం నుంచి విడివడిన విషయంగా స్ఫురణలో ఉంచుకోగలిగిన ఘటన ఇది. ఈ ఘటన జరగడం వల్ల అంతవరకు లోకంలో సాధన మార్గాలు ఎన్నో ఉన్నాయి. సాధన మార్గాలలోని జ్ఞాన మార్గానికి కొత్త సౌలభ్యము, సులువు ఏర్పడ్డాయన్నది చారిత్రక సత్యం. శ్రీ రమణ భగవానులు మధురను విడిచిపెట్టడానికి 6 వారాల ముందు 1895 సంవత్సరంలో భగవానికి 16 సంవత్సరాలు వయస్సు నుండి 6.5 నెలలు గడిచినప్పుడు జరిగిన విశేష ఘటన ఇది. రమణులు అన్న మాట, ఈ మరణ భయం నన్ను తక్షణం అంతర్ముఖుణ్ణి చేసింది. సరే, చావు వచ్చింది, దీని అర్థమేమిటి, చనిపోయేదేమిటి, ఈ దేహం చనిపోతుంది అని అనుకున్నారు. దేహం చచ్చిపోతుందని, అంతే తప్ప మరణించేది తాను కాదని గుర్తించారు. నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి అని, భౌతిక దేహం చనిపోతుందని, ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదని, కాబట్టి చావు లేని చైతన్యాన్ని నేను అన్న స్ఫురణ కలిగింది అని రమణులు అన్నారు. ఒక సజీవ సత్యంలాగా తనలో ఒక మెరుపులాగా మెదిలిందంటూ భగవాన్ చెప్పారు. ఈ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవమని, సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దాని మీదనే ఆధారపడి ఉన్నాయని, అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టి అంతా కేంద్రీకరించబడిందని వివరించారు. అతను మరణ అనుభవం అతన్ని అంతర్ముఖుణ్ణి చేసి తను ఆత్మస్వరూపుడునని తెలుసుకునేలాగా చేసింది.